ప్రైజ్ ది లార్డ్. అన్వేష్ టీవీకి స్వాగతం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో పాస్టర్ ఎస్కే క్రాంతి వరం గారు మనతో పాటు ఉన్నారు. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని, సాక్ష్యాన్ని మనతో పాల్పంచుకుంటారు. వందనాలు పాస్టర్ గారు. మీ ఆర్గనైజేషన్ పేరు? మరణాథ విశ్వాస సమాజం అండి. మరణాథ విశ్వాస సమాజం జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా. మీరు పాస్టర్ గా సేవ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభించారు? మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏమిటి? ప్రాముఖ్యంగా నేను రక్షించబడింది సహోదరుడి వలన, దేవుని సందేశాన్ని ఆయన వినిపించడం వల్ల నేను రక్షించబడ్డాను. మొదటిగా నేను నా సాక్ష్యాన్ని నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నానండి. నేను బహుదైవారాధన కుటుంబంలో జన్మించాను. అది జహీరాబాద్ పట్టణానికి దక్షిణాన 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టివారిపల్లి అనే గ్రామంలో బహుదైవారాధన కుటుంబంలో జన్మించాను. చిన్న వయస్సులోనే నేను బహుదైవారాధన జరిగిస్తూ ఉండగా ఓ రోజున నేను 7th క్లాస్ చదువుతుండగా మా స్నేహితుడు అతను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఇచ్చాడు. అది దసరా రోజులు, అది 1990వ సంవత్సరం. నేను దాన్ని చేతిపెట్టుకొని మా ఇంటికి వచ్చాను. మా అమ్మ అప్పటికి నవరాత్రులు చేస్తున్నారు. ఆ సందర్భంలో నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నాతో తీసుకుని మా ఇంటికి వెళ్తుంటే మా అమ్మ నిరాకరించారు. అదేంట్రా, అది అస్పృశ్యులు, అంటరాని జాతి వారు ముట్టుకోవాల్సిన గ్రంథం, మన ఇంట్లోకి తెస్తావా, మన ఇల్లు మైలపడుతుందని ఆమె నిరాకరించడంతో నేను ఆ పుస్తకాన్ని మా బాబాయికి ఓ స్పెషల్ రూమ్ అంటే దాంట్లో ఉంచి అప్పుడప్పుడు చదువుదామనే ఉద్దేశంతో నేను అలా ఆ పనిని చేస్తున్నాను. ఒకరోజు మా అన్నయ్య ఆ పుస్తకం చదువుతుండగా ఆ ఇంట్లోకి వచ్చారు, ఆ గదిలో ప్రవేశించారు. అన్నయ్యను చూసి వెంటనే ఆ పుస్తకాన్ని నేను ఆ చాప్ కింద దాసి ఉంచాను. అన్నయ్య అదేంట్రా అని చూశారు. బహుశా అతను ఏమనుకున్నారంటే, యవనస్తుడు ఎదుగుతున్న ఈ కుర్రాడు ఏదో అశ్లీల పుస్తకాన్ని తెచ్చి దాస్తున్నాడు అన్నట్లు ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి తన దగ్గర ఓ 15 రోజులు ఉంచుకొని చదివారు. పూర్తిగా చదివి నా దగ్గరికి వచ్చి, తమ్ముడు, ఇది నా పరిశుద్ధ గ్రంథం అని మీరు పిలుస్తూ దీన్ని చదవటానికి ప్రయత్నం చేస్తున్నావు. దీన్ని చదవటం వల్ల నీకు అందే ప్రయోజనాలు ఏం లేవు. దేశంలో దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఉన్నారంటే వాళ్ళు నక్సలేట్లు తమ్ముడు. నేను చెప్పే ఆ కథ వింటారా అన్నారు. అని తాను మహాకవి శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం అనే పుస్తకంలో నుంచి ఒక పద్యాన్ని లేదా ఒక శ్లోకాన్ని నా ఎదుట ఉంచారు. అదేంటంటే, బలవంతులు దుర్బల జాతిని బానిసలు గావించారు, నరహంతకులు దురాధిపతులై చరిత్రలు ప్రసిద్ధికెక్కారు తమ్ముడు. నీవు భక్తి అనే ఈ భావాన్ని కలిగి నువ్వు జరిగిస్తున్న ఈ భక్తి చింతన గనక నిన్ను ఉద్ధరించదు. మంత్రాలకు చింతకాయలు రాలవంటావు కదా, అలాగే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా అంతగా ఉంచాలి. ఒకవేళ దేశంలో దేవుళ్ళు అనబడిన వారిని కావాలి అంటే వాళ్ళు నక్సలైట్రా అని చెప్పడంతో నేను ఆకర్షించబడ్డాను. వెంటనే నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముక్కలుగా చింపేసి అన్న యొక్క ఆలోచన ప్రకారంగా నేను నక్సలైట్గా కొంతకాలం పనిచేయాలని ఉద్దేశించి నేను పీడబ్ల్యూజీ గ్రూప్లో చేరి అనేక రోజులు పనిచేశాను. మాకు ఆర్గనైజర్గా శ్రీనివాసరావు గారు ఉండేవారు, వారు నడిపించారు. అలాగే చాలా మందితో కూడా నేను కలిసి పనిచేశాను. అది 1992వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తారీఖున ఒక చోట పోలీసుల చేత పట్టుబడ్డాం, బొల్లారం పారిశ్రామిక వాడలో. ఇక పోలీసులు పట్టుకొని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు, తీవ్రంగా కొట్టారు. చెప్పరా మీ నాయకుడు ఎవరు అంటూ గాయపరిచారు. అలా గాయపరిచిన పరిస్థితులు కనుక ఇప్పుడు చూస్తే నా కుడి హస్తం ఇప్పటికీ పని చేయదు. బాగా గట్టిగా తగిలిన దెబ్బల కారణం చేత నేను వెంటనే వైద్యుల్ని సంప్రదించని కారణం చేత శక్తిని కోల్పోయిన, నరాలు బలహీనమైపోయి నేను వైద్యుల్ని చేరని కారణం చేత ఇక అంగ వికలత ఏర్పడింది. దానికి నిరసనగా పోలీసులు మమ్మల్ని బాగా కొట్టి, మా అన్నయ్య అంటే రక్తాన్ని పంచుకొని పుట్టిన పెద్దన్న,
వాళ్ళిద్దరిని కూడా, అంటే అన్నయ్యతో కూడా ఇంకొకతను ఎంఎస్ఆర్ అని శ్రీనివాస్ గారని వరంగల్ జిల్లాకు చెందినవాడు, అదే నక్సలైట్లో విరసంలో పనిచేస్తున్నారంటే, విరసం అంటే విప్లవ రచయితల సంఘంలో తను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా పనిచేస్తున్నప్పుడు మా అన్నయ్య కూడా వారితో కూడా కలిసి పని జరిగిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర రివల్వర్స్ ఉన్నాయి, తప్పంశాలు ఉన్న కారణం చేత వాళ్ళను తీవ్రంగా కొట్టి చెట్లకు కట్టేసి కాల్చి చంపేశారు. నేను కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయబడ్డాను, కానీ నా దగ్గర ఎవిడెన్స్ వారికి ఏది దొరకని కారణం చేత నన్ను వెంటనే రిలీజ్ చేశారు. నేను బయటకు వచ్చిన తర్వాత నేను మా స్వగ్రామానికి వెళ్ళాను. జహీరాబాద్కు దక్షిణాన 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో మా అమ్మ నాన్న ఇప్పటికి ఉన్నారు. వాళ్ళు ఇంకా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య, మరో అన్నయ్య ఉన్నారు, మేము ముగ్గురం అన్నతమ్ములం. పెద్దన్నయ్య చనిపోయారు, రెండవ అన్నయ్య ఒక చెల్లి ఉన్నారు. ఇక నేను మళ్ళీ పార్టీలో చేరుదామని బయలుదేరుతుండగా మా నాన్న ఎన్నడూ ఆయన అంత ఘోరంగా ఏడ్చినట్లు నేను ఎన్నడూ చూడలేదు. కానీ నేను తిరిగి హైదరాబాద్ పార్టీ పనులు చేయటానికి తిరిగి ప్రయాణం జరిగిస్తుండగా మా నాన్న చాలా దుఃఖపడుతున్నట్టు నేను చూశాను. ఇక ఇక్కడ ఉండటం మంచిది కాదు, నాన్న కన్నీళ్లను కొంచెం ఆపాలంటే తిరిగి పార్టీలో పని చేయకుండా కొంతకాలం నేను రహస్యంగా అజ్ఞాతవాసంలో ఉండాలని ఉద్దేశించి హైదరాబాద్లో అప్పటికి ఇమ్లివన్ బస్ స్టేషన్కి వచ్చాను. బస్సు ఎక్కాను. ఆ బస్సు ఏంటంటే అది బెంగళూరు మీదుగా మంగళూరు వెళ్తున్న బస్సు. అది ఆ బస్సులోకి కూర్చున్నాను, టికెట్ తీసుకున్నాను. అది చివరికి 1.5 రోజుల్లో అక్కడికి చేరుకున్నాం. అది అరేబియా సముద్ర తీరాన మమ్మల్ని దించేసింది. అక్కడ కొంతకాలం నేను ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో తెలియదు, రాని భాష. పరిచయం లేని వ్యక్తుల మధ్యలో కొంతకాలం నేనున్నాను. తర్వాత మంగళూరులో తొక్కట్టు అనే ప్రాంతంలో ఒక కంపెనీకి చేరి నేను మాట్లాడిన వాళ్ళతో, నేను మీ కంపెనీలో పనిచేస్తాను సార్ అని చెప్పి అడిగితే, మీకు కన్నడ రాదు కదా? అక్కడ వారు మాట్లాడే భాష తుళు అనే ఒక లాంగ్వేజ్ ఉంది, అది నాకు అసలు రాదు, తెలియదు. ఇక వాళ్ళతో పరిచయపు వాక్కులు నేను మాట్లాడినప్పుడు కేవలం హిందీలో, వచ్చిరాని హిందీలో మాట్లాడాను. అక్కడ నన్ను కంపెనీలో చేర్చుకున్న మా బాస్ ఏమన్నారంటే, కన్నడ పేపర్ని నా చేతికిచ్చి, ఈ వారం రోజుల్లో నువ్వు కన్నడ నేర్చుకోవాలి, తెలుగుకి కన్నడకు చాలా దగ్గర సంబంధం ఉన్న కారణం చేత కన్నడలో కనుక నువ్వు మాట్లాడగలిగితే మా కంపెనీలో మేము చేర్చుకుంటామన్నారు. అలాగే చేశాను. నెలలో మొదటి ఆదివారం రోజున మాకు మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను హిందీలో కాక కన్నడలో మాట్లాడాను. అలా నన్ను చేర్చుకున్నారు. అక్కడ 5 సంవత్సరాల కాలం నేను పనిచేశాను. రిఫైనరీస్ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అనే కంపెనీలో నేను పనిచేశాను. ఆ తర్వాత రోజు నేను 5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అది 1992 నుంచి 1997 వరకు కూడా ఉన్నాను. కానీ అమ్మా నాన్నకి కానీ, నా బంధువులు, స్నేహితులు, నా శ్రేయోభిలాషులకు కానీ నేను ఎక్కడున్నానో, అసలు బ్రతికున్నానా చనిపోయినా కూడా తెలియదు. అలా అందరూ మరిచారు. ఇటు పోలీసు యంత్రాంగం కానివ్వండి, లేదా అమ్మా నాన్న కుటుంబీకులు కానివ్వండి, నన్ను మర్చిపోయారు అని నేను అనుకుంటుండగా రోజు నాకు ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన పుట్టింది. నేను మా స్వగ్రామమైన గొట్టివారిపల్లికి వచ్చాను. అది మ్యాంగ్లూరు నుండి, సౌత్ కెనరా మంగళూరు నుంచి వచ్చాను. రాగానే నేను నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, పోలీసులు ఇంకా నన్ను గాలిస్తున్నారా అన్న సంగతులు ఆరా తీసుకున్న తర్వాత నేను మా ఇంటికి వెళ్ళాను. అప్పటికి 5 సంవత్సరాలైన కారణం చేత పరిస్థితులు సద్దుమణిగాయి. నేను మా స్నేహితుడిని కలిశాను. స్నేహితుడు ఈ క్రైస్తవ కుటుంబంలో జన్మించినవాడు. అతను భక్తి జీవితాన్ని క్రమంగా జరిగించే వ్యక్తుల్లో ఒకరు. తను నాతో సుదీర్ఘంగా మాట్లాడి, యేసయ్య దేవుడు, నిజరక్షకుడు యేసే అని యేసుక్రీస్తును గూర్చిన బోధ తాను చేయటం ప్రారంభించారు. వచ్చిన హోటల్లో కూర్చొని మాట్లాడుతున్నాం. చాలా సంగతులు మాట్లాడారు. ప్రపంచంలో యేసయ్య జన్మించారని ప్రపంచం ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పుకోవా అని నన్ను ప్రశ్నించారు.
నేను నాకున్న సిద్ధాంతం వేరైన కారణం చేత దేవుళ్ళు అనబడిన వారు ఈ దేశంలో ఉన్నారంటే వాళ్ళు నక్సలైట్లు అని నేను నమ్మిన కారణం చేత దేవుడు యేసు అని అంగీకరించడానికి వెంటనే ఒప్పుకోలేదు. సుదీర్ఘంగా నాతో మాట్లాడారు. చూడండి, రామాయణం, భారతం, భాగవతం, ఇతిహాసాలు, ఖురాన్ ఇలాంటి గ్రంథాలు కొన్నింటిని చెప్పి ఆ మాటకొస్తే ఈ ప్రపంచంలో నువ్వు పుట్టావంటే ఏదో ఒక సంవత్సరం చెబుతావు. ఆ సంవత్సరం అంటే ఏంటి తెలుసా నీకు? క్రీస్తు పుట్టిన తర్వాత 1990 సంవత్సరాలకు లేదా 95 సంవత్సరాలకు నువ్వు జన్మించావని అర్థం కదా. ప్రపంచంలో యేసయ్య లోకంలో పుట్టాడని అంగీకరిస్తే నువ్వు మాత్రం అంగీకరించవా అని నాతో వాదించారు. చాలా సమయం వాదించిన తర్వాత నా పేరు అసలు కృష్ణ, క్రాంతి వర్మ అని ఇప్పుడు పిలుస్తున్నారు, ముందు కృష్ణ నువ్వు నాతో రేపు జహీరాబాద్ మరణాథ విశ్వాస సమాజానికి రాగలవా? దేవుడు నీతో మాట్లాడతాడు, నీ సంగతులను ఆ దేవుడు తెలియచేస్తాడు, నువ్వు దేవుని సన్నిధికి రక్షించబడతావని చెప్పి తను నాతో అన్నారు. నేను ఉదయమే వెళ్దాం అని బయలుదేరాను. పాత స్నేహితులు, సాహితీ మిత్రుల్లాగా నన్ను కలుసుకున్నారు. ఇంకా నేను గుడికి వెళ్లకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా అడ్డగించారు. నేను వెళ్ళలేదు. మరో వారంలో మా స్నేహితుడు మళ్ళీ వచ్చారు. ఏంటి కృష్ణ, మీరు దేవుని ఆలయానికి వస్తానన్నారు పోయిన వారంలో, ఎందుకు రాలేదు అంటే స్నేహితులు కలిశారు, వెళ్ళనివ్వలేదు. ఈసారి తప్పకుండా వస్తానన్నాను. అయితే అతను నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. నేను దేవుని ఆలయానికి వెళ్ళాను. వెళ్ళి కూర్చొని ఉండగా దైవ సేవకుడు అలా మాట్లాడుతున్నారు. అది మార్కు సువార్తను అప్పుడే ప్రారంభించారు సంఘానికి తెలియచేయటం. ఆయన మాట్లాడుతూ కాలం సమీపమై ఉన్నది, దేవుని రాజ్యం కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అన్న సంగతులను ఉపదేశం చేస్తూ, ఓ మనిషి, యవనస్తుడైనా స్త్రీ పురుషులు ఎవరైనా జీవితం పట్ల అవగాహన లేకుండగానే జీవితాలు చాలించాలని ప్రయత్నాలు జరిగిస్తున్నారు. కానీ దేవుడు వారందరి కొరకు తన పిలుపునిస్తున్నాడు. ప్రపంచంలో ఇప్పటికి 2000 ఏళ్ల క్రితం జన్మించి ఇలాంటి వారి కొరకే ప్రపంచమంతటి కొరకు తన ప్రాణం పెట్టాడు. ప్రాముఖ్యంగా యవనస్తులు తమ యవ్వన ఆలోచనలు పరిగెత్తినంత వేగంగా పరిగెత్తుతారు. ఆలోచనలు పరిగెత్తినంత వేగంగా మనిషి వెనుక పరిగెత్తినట్లయితే ఆ మనిషి పతనమైపోతాడు, పడిపోయి ధ్వంసమైపోతాడు, ముక్కలు చెక్కలైపోతారు, జీవితాలు ధ్వంసమైపోతాయన్న సంగతులు తాను తెలియజేశారు. ఆ సంగతులు మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను అనుకున్నది ఏంటంటే, ఈ మనిషికి ఈ సంగతులు, నా జీవితంలో జరిగిన సంగతులు ఇతనికి ఎవరు చెప్పారు? ఈయన నా జీవితాన్ని గురించి మాట్లాడుతున్నారు అని నాకు అనిపించి నేను అదే పనిగా ఆసక్తిగా వినటం ప్రారంభించాను. వినడం నన్ను ఎంతవరకు నడిపించిందంటే, ఈయన రక్షకుడు, యేసుక్రీస్తు తప్ప ప్రపంచంలో మరొక రక్షకుడు లేడు, నా జీవితాన్ని రక్షించడానికి దిగి వచ్చిన వాడు ఇతడు అన్న అంగీకారం నా హృదయంలో ప్రారంభమయ్యింది. నేను ప్రార్థన అయిపోయిన తర్వాత మా స్నేహితుడు ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్లారు. ఏమండి కృష్ణ, దైవ సేవకులు ప్రార్థన చేస్తే నీకు మేలు జరుగుతుందని నన్ను తన ఎదుటికి తీసుకువెళ్తే అతను ఫుల్ పిట్ పైన ఉండి అందరికీ ప్రార్థన చేస్తున్నారు తల మీద చేతులుంచి. అలాగే అందరిలాగే నా మీద చేతులుంచి ప్రార్థన చేద్దామని ప్రయత్నం చేస్తే అతని చేతిని నా తలపై నుంచి తీసివేశాను. దానికి కారణం ఏంటంటే, ఎన్నడూ ఎవరు చేయకూడదు నా తల మీద అప్పటి వరకు లేదేమో బహుశా. ఆ కారణం చేత నిరాకరించాను. అయినా అతని చేతులు నా తలపైన పెట్టకుండా కానీ ప్రార్థన చేశారు. వెంటనే నేను గుడి వెలుపలికి వెళ్తుండగా నా స్నేహితుడు రాజరత్నం గారు ఏం చేశారంటే, నన్ను గురించి పరిచయం చేస్తూ, ఇతను కృష్ణ మంచి వ్యక్తి, దేవుని సన్నిధికి ఈ మధ్యలోనే వస్తున్నాడు, దేవుడు అంటే ఆసక్తి పుట్టింది అని తనకు చెప్పారు. చెబితే ఆమె ఏమన్నారంటే, నిజంగానే దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళంతా చాలా మందిని చూసాం, అనారోగ్యంతో, బాధలతో, బలహీనతలతో, రోగంతో ఉండి దేవుని మందిరానికి వస్తే వారందరి కొరకు మేము ప్రార్థన చేశాం. అలా గుడికి వచ్చిన వారందరూ కూడా బాగుపడ్డారు. 1-2 వారాలు దేవుని మందిరానికి వచ్చారు, కానీ తిరిగి కనబడినంత దూరంగా వెళ్ళిపోయారు, మళ్ళీ లోకంలో కలిసిపోయారు. ఇలాంటి వారిని ఇంతమందిని చూశాను అంది. వెంటనే నాకేమనిపించిందంటే, లోకంలో
తల వెంట్రుకలు ఎన్నున్నాయో అంతమందిని చూశారేమో కానీ నన్ను మాత్రం చూసి ఉండని మీరు అని నేను అనుకుని అప్పుడు నిర్ణయం చేసుకున్నది ఏంటంటే, యేసయ్యే లోకానికి రక్షకుడు, ఆయన తప్ప ప్రపంచంలో మరొక రక్షకుడు లేదన్న ఆ దృఢమైన నిశ్చయం నాలో జరిగినందున నేను స్వస్థత కొరకు ఎన్నడూ ప్రార్థించకూడదు అన్న ఒక నిర్ణయం బలంగా నాకు అప్పుడే ప్రారంభమైంది. అందుకే నా జీవిత ప్రారంభం నుండి ఈ మధ్యలో అప్పుడప్పుడు ప్రార్థన చేస్తానేమో, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, నీ పని కొరకని చేస్తానేమో, కానీ ఆరంభంలో నాకు స్వస్థత కావాలి ప్రభువా అని ఎన్నడూ నేను ప్రార్థించినట్లు నాకు గుర్తులేదు. ప్రపంచంలో గాయపడిన వారి కొరకు, దుఃఖంలో ఉన్న వారి కొరకు, ఆయాసంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయటం నాకు తెలుసు, కానీ నా కొరకు నేను ప్రార్థన చేసుకున్నట్లుగా, నా స్వస్థత కొరకు, నా ఆరోగ్యం కొరకు నేను ప్రార్థన చేసుకున్నట్లుగా నాకు గుర్తులేదు. ఇలా నేను దేవుని మందిరంలో కొనసాగుతూ ఉండగా ఆ పాస్టర్ గారు నన్ను గమనించిన వాడై, బాబు మీరు సండే స్కూల్ పిల్లలకి ఏమైనా పాఠాలు చెబుతారా? నేనేమో విజయవాడ మరణాథ మందిరంలో కొద్ది రోజుల నుండి ప్రార్థించుకోవాలని అనిపిస్తుంది నాకు, చిల్డ్రన్ హోమ్ పిల్లల్ని నడిపిస్తారా ఓ 10 రోజుల కాలం పాటు అని చెప్పి అన్నారు. వెంటనే నేను ఒప్పుకొని జహీరాబాద్లో మరణాథ చిల్డ్రన్స్ హోమ్లో ఉండి 10 రోజులు చిన్నపిల్లలకు పాఠాలు చెప్పే పనిలో ఉన్నాను. బాగా అలసిపోతున్నాను. సాయంత్రపు వేళ సేవలో వెళ్తాను, తర్వాత ఇక్కడ మిగతా కార్యాలన్నీ చూస్తుంటే బాగా అలసిపోయినట్లు నాకు అనిపించింది. ఓ రోజు కుపానగర గ్రామానికి వెళ్ళి అక్కడ పరిచర్యను ముగించుకొని బాగా అలసిపోయిన వాడినై ఇంటికి వచ్చాను. అది 1998వ సంవత్సరం మే మాసం 6వ తారీఖు సాయంత్రం 3:45 నేను పడుకున్నాను. ఫుల్పిట్ పక్కన పడుకున్నాను. పడుకునేటప్పుడు ఓ నిర్ణయం ఏంటంటే, ఎవరొచ్చి తలుపు తట్టి లేపినా నేను లేవకుండా మంచి నిద్రలో నేను ఉండాలి అని కోరుకొని కిటికీలు తలుపులు అన్నీ క్లోజ్ చేసేసి పడుకున్నాను. నాకు బాగా నిద్ర పట్టింది. నిద్ర పెట్టినప్పుడు ఓ స్వరం నాతో మాట్లాడుతున్నట్లు నేను గమనించాను. నా పేరు కృష్ణ. తలుపులు కిటికీలు వేయబడ్డాయి. ఆ సందర్భంలో పిలుస్తున్నారు నాకు, కృష్ణ అనే స్వరం నేను విన్నాను. అయితే నేను ఏమనుకుంటున్నానంటే, స్థానిక దైవ సేవకుడు పాస్టర్ గారు నన్ను లేపుతున్నారు, మేల్కొల్పి నన్ను మరొక పని కొరకు పంపిస్తారు కాబట్టి నిద్ర నటిస్తూ నేను పైకి లేవలేదు. రెండవసారి మళ్ళీ అదే ధ్వని, కొంత శబ్దం ఎక్కువైంది, వాయిస్ పెరిగింది. కృష్ణ అని గట్టి శబ్దంతో పిలిచారు. అయినా నేను రెండవసారి కూడా అలాగే నిద్ర నటిస్తూ అలాగే ఉన్నాను. ఆ స్వరం ఎలా ఉంది అంటే, నాతో మాట్లాడుతున్న స్వరం అలా కృష్ణ అని పిలిచినప్పుడు ఆ స్వరం కొండల మధ్యలో కనుక మనం మాట్లాడితే ఎలా మన స్వరం ప్రతిధ్వనిస్తుందో అలా ధ్వనిస్తుంది. మునుపటి కంటే రెండవసారి మరింత స్వరం గంభీరంగా ధ్వనిస్తుంది. రెండవసారి పిలిచినప్పుడు మునుపటి కంటే ఎక్కువ, మూడవసారి పిలిచినప్పుడు అంతకంటే ఎక్కువగా స్వరం అట్లా ధ్వనిస్తుంటే మూడవసారి అని మూలిగాను కానీ కళ్ళు తెరిచి చూడలే. కొద్దిసేపు అయిన తర్వాత లేచి చూస్తే అక్కడ ఎవరు లేరు. కిటికీలు తలుపులు బాగా గట్టి వేయబడ్డాయి. అయితే నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఓహో నేను కలగంటున్నాను అన్న సారాంశంతో ఇప్పుడు మంచిగా భయం విడిచిపెట్టి మంచి నిద్రలోనికి నేను వెళ్ళాను. అప్పుడు అదే స్వరం వినబడుతుంది. ఏంటి, మళ్ళీ కృష్ణ అని పిలుస్తుంది 4వసారి. ఆ స్వరం గంభీరంగాను అద్భుతంగాను ఆ కొండల్లో మనం ఎలా ధ్వని చేసినప్పుడు ప్రతిధ్వనిస్తుందో అలా ఉంది. వెంటనే నేను చెప్పండి అన్నాను. ఆ స్వరం నాతో మాట్లాడిన మాట ఏంటంటే, మీ చుట్టూ ప్రజలను సమీకరించండి. ఆ మాట నేను విన్న తర్వాత వారి స్వరం విన్నప్పుడు నన్ను కృష్ణ అని గట్టి శబ్దంతో పిలుస్తుంటే నేను ఆ ప్రతిధ్వనిస్తున్న శబ్దానికి నేను ఆన్సర్ చేశాను. ఏంటండి అన్నాను. అంటే అక్కడి నుంచి ఆ స్వరం నాతో తెలిపిన సంగతి ఏంటంటే, నీ చుట్టూ ప్రజలను సమీకరించు. అప్పటికి నేను పల్లె గ్రామంలో పుట్టిన కారణం చేత పెద్ద పెద్ద మాటలకు అర్థాలు కూడా తెలియని రోజుల్లో నేను దేవుని చేత పిలువబడ్డాను. నీ చుట్టూ ప్రజలను సమీకరించు అనే పదానికి అర్థం కూడా తెలియని రోజుల్లో నేను ఈ సంగతి మర్చిపోయిన వాడినై ఉండగా
ఓ రోజున ఈ స్టూడెంట్ క్యాంపు మా జహీరాబాద్ ప్రాంతంలో పెట్టారు. మరణాథ విశ్వాస సమాజపు డైరెక్టర్ గారైన శ్రీ కంచల్రా నిరీక్షణ్ కుమార్ గారు ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు స్టూడెంట్ క్యాంప్ జరుగుతుంది. అద్భుతమైన పాటలు, సాక్ష్యాలు, గంభీరమైన ధ్వనితో అద్భుతమైన దైవ సందేశాలు దైవజనులు డాక్టర్ నిరీక్షణ కుమార్ గారు అందిస్తున్నారు. కోహిర్ పట్టణంలో ఈ కార్యం జరుగుతూ ఉండగా ఆ స్నేహితుడు డాక్టర్ నిరీక్షణ్ కుమార్ గారికి పరిచయం చేశారు. ఏవండి, కృష్ణ చాలా మంచోడు, కానీ ఏదో సాధించాలన్న ఉద్దేశంతో నక్సలైట్గా చేరాడు, కానీ జీవితం ఎప్పటికీ పతనమైపోయిన పరిస్థితుల్లో వీరుండగా వీరి కుటుంబం దారుణమైన హింసలకు గురి అయింది. అన్నయ్య ఎన్కౌంటర్లో చనిపోయాడు. తమ్ముడేమో దూర ప్రాంతానికి పారిపోయి అసలు బతికున్నాడని వాళ్ళ అమ్మా నాన్నకు కానీ మాకు కానీ తెలియని రోజుల్లో ఉండి ఈ మధ్యలోనే తిరిగి మా ప్రాంతానికి వచ్చారండి అని డాక్టర్ నిరీక్షణ్ కుమార్ గారితో చెప్పడంతో వారు నన్ను అన్నారు, వేద పాఠశాలకు వస్తారా అని అడిగారు. ఆశ ఉందండి, కానీ రాయటానికి చేతులు పనిచేయవు అన్నాను. దాంతో ఉంది, ఆసక్తి ఉంటే దాన్ని కొనసాగించి పూర్తి చేయకూడదు అన్నారు. వెంటనే నాకు ఇచ్చిన అవకాశాన్ని ఆధారంగా చేసుకుని నేను 1998, 2000 సంవత్సరానికి గాను వేద విద్య అభ్యాసం చేయాలని విజయవాడలోని ఆత్మకూరు ప్రాంతంలో ఉన్న మరణాథ విశ్వాస సమాజానికి అనుబంధంగా మరణాథ వేద పాఠశాల నిర్వహిస్తుండగా అక్కడికి వెళ్ళి నేను వేద విద్యాభ్యాసం చేశాను 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల వేద విద్య అభ్యాసం అనంతరం నేను జహీరాబాద్లో కొంతకాలం ప్రాక్టికల్స్లో ఉండి ఆ తర్వాత బీదర్ పట్టణంలో 6 మాసాలు ఉండి అక్కడ భాషను నేర్చుకుని ఇలా కొనసాగుతూ ఉండగా గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో దైవజనులు శ్రీ గొట్టిపాటి యేసుదాస్ గారు యొక్క సంఘంలో నేను కొంతకాలం అసోసియేట్ పాస్టర్గా పనిచేశాను. అక్కడే వివాహమైన దరిమిల నేను తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట పట్టణంలో కొంతకాలం సేవ జరిగించిన అనంతరం తిరిగి నేను జహీరాబాద్ పట్టణానికి సేవ నిమిత్తమై అనివార్య కారణాల వల్ల వెళ్ళవలసి వచ్చింది. అక్కడ గత 8 సంవత్సరాలుగా దేవుని సేవను జరిగిస్తున్నాను. జహీరాబాద్లో స్థానికంగాను సంఘం ఉంది. ఆ తర్వాత కుప్పానగర్ పట్టణంలో కుప్పానగర్ గ్రామంలో సంఘం ఉంది. అది 150 మందిగా కూడుకుంటారు. జహీరాబాద్లో 100 మంది కూడుకుంటారు. గొట్టిగేరుపల్లిలో 50 మంది కూడుకుంటారు. ఈ 3 గ్రామాల్లో కాక అనేక పల్లె గ్రామాల్లో నుంచి కూడా దేవుని ఆలయానికి అనేకులు వచ్చి దేవుని ఆరాధన చేస్తుంటారు. నేను దైవ సేవకుడిగా మరణాథ విశ్వాస సమాజంలో పని జరిగిస్తున్నాను. అమ్మా క్వశ్చన్ ఈ చర్చి పరిచర్య ద్వారా మీకు కలిగిన వ్యక్తిగత ఆత్మీయ మేలు? చర్చి పరిచర్య ద్వారా ఒక్క మాటలో చెప్పలేను, కానీ అసలు ఆత్మ సంబంధమైన మేలును నేను ఎలా అనుభవించానో క్రీస్తులో చెప్పటం నాకు కొంత సులభంగా ఉంది ఈ సమయంలో నేను చెప్పటానికి. ఓ రోజున నేను దేవుని ఆలయానికి వెళ్ళాలి, నేను నా స్నేహితుడితో కూడా కలిసి వెళ్ళాలి. నేను ఆ జాబ్ చేసేటప్పుడు డబ్బులు చాలా ఉండేవి, నా ఖర్చులకు నేను విరివిగా ఖర్చు చేసేవాడిని. అయితే ఈరోజు నేను దేవుని ఆలయానికి సుమారు 18 కిలోమీటర్లు వెళ్ళాలి మా పల్లె గ్రామం నుండి. మా స్నేహితుడు నేను కలిసి వెళ్ళాల్సిన ఆ పనికి ముందుగా నేను మా అమ్మను అడిగాను, అమ్మ స్నానం చేయాలి, సబ్బు అయిపోయింది అన్నాను. మా అమ్మ అప్పటికి నా మీద బాగా కోపంగా ఉందేమో, బహుశా ఆమె విగ్రహారాధికురాలుగా ఉన్నారు లేదా బహుదైవారాధన జరిగిస్తున్న వ్యక్తిగా ఉన్నారు. నేనేమో ఏకదేవుడైన యేసయ్యనే ఆరాధించుటకు ఇష్టపడ్డాను. మా అమ్మ నాతో అన్నారు, సబ్బు అయిపోతే మీ దేవుణ్ణి అడగరా అంది. వెంటనే నేనేం చేశానంటే అమ్మ మీద కోపం కానీ ఆయాసం కానీ లేకుండా, సబ్బుతో స్నానం చేస్తే అది స్నానం అవుతుందా, నీళ్లతో కూడా స్నానం చేస్తే స్నానం అవుతుంది కదా అనే భావనతో నేను బాత్రూమ్కి వెళ్ళాను. అంటే ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్స్ ఆ రోజుల్లో అది లేవు, దడి కట్టుకుని జాలరని పిలిచేవారు. అక్కడ స్నానాలు చేయాలి, ఎడ్ల కొట్టంలో మూలను జరిగించే పని అది.
అయితే నేను నా చొక్కా విప్పేసి పైన చూరుకు తగిలించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఎప్పుడో నేను మ్యాంగ్లూరులో ఉండగా ఎక్కువగా సబ్బులు కొనేవాడిని. తెచ్చిపెట్టిన సబ్బులు ఎప్పుడూ ఎలుకలెత్తుకుపోయినట్లున్నాయి. స్నానం చేసి వెళ్దామని అమ్మని అడిగాను, అమ్మ సబ్బు లేదు, అయిపోయింది అని. మా అమ్మ అన్నారు, నా మీద కొంచెం కోపంగా ఉన్న కారణం చేత, మీ దేవుడు ఇస్తాడులే అడుగు అన్నారు. అయితే నేనేమనుకున్నాను, అమ్మ మీద కోపడలేదు, బాధపడలేదు, సబ్బు లేదని. కానీ ఒట్టి ఖాళీ నీళ్లతో స్నానం చేస్తే స్నానం అవుతుంది కదా, స్నానం చేయడానికి సబ్బే అవసరం అన్న భావంతో నేను బాత్రూంలోనికి వెళ్ళాను. ఆ రోజుల్లో తడుకలు కట్టి చుట్టూ తడుకలు కట్టే దాన్ని బాత్రూమ్ అని పిలిచేవారు. నేను ఆ తడుకలు ఎడ్ల కొట్టంలో ఉన్న తడుకల ఆ కొట్టంలో స్నానం చేయబోవటానికి ముందుగా నా చొక్కా అయిపేసి పైన చూరుకు తగిలించాలి అని ప్రయత్నం జరిగిస్తూ ఉండగా ఎప్పుడూ ఎలుకలెత్తుకుని వెళ్ళిన రెక్సోనా సోప్ కవర్ ఒకటి నాకు కనబడింది. ఆ కవర్ ఖాళీ కవర్ అనే భావనతో నేను రెక్సోనా సోప్ కవర్ని ముడితే అక్కడ అందులో రెక్సోనా సోప్ ఉంది. ఎలుకలు ఎక్కడి నుంచి తెచ్చావో కానీ సబ్బును మాత్రం కొరకకుండా కవర్ని 1-2 చోట్ల కొంచెం కొరికినట్లుంది, కానీ మొత్తానికి సబ్బును అవి ముట్టలేదు. నేను ఆ పూట ఆ సబ్బును అందుకున్నప్పుడు నా దేవుని యొక్క మహోన్నతమైన ఔన్నత్యం నాకు అవసరమైన సబ్బును కూడా ఇస్తుందన్న గొప్ప ధైర్యము, గొప్ప నిశ్చయత నాకు కలిగిన కారణం చేత యేసు మాత్రమే ప్రపంచానికి రక్షకుడు, అతను నా జీవితానికి రక్షకుడు, ఇతను నన్ను నడిపిస్తాడు, నన్ను పోషిస్తాడనే బలమైన అభిప్రాయం నాలో పుట్టింది. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను. ఓ రోజు ఏం జరిగిందంటే, నేను 18 కిలోమీటర్లు ప్రయాణం చేసి జహీరాబాద్ మరణాథ విశ్వాస సమాజానికి వెళ్ళాలి. బస్సులు లేవు, ఆటోలు లేవు. ఇక నేను వెళ్ళటానికి నా ప్రయత్నాలు మరే విధంగా చేయటానికి వీలు లేదు. బస్సులు ఆటోలు లేని కారణం చేత నేను నిరీక్షించి ఎదురు చూసి ప్రార్థన టైం అయిపోయింది. కొంత బాధతో వెనుదిరిగాను ఇంటికి వెళ్దామని. అలా ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు నేను నా స్నేహితుడు కలిసి నడుస్తుండగా మా పొలం దగ్గర క్రచర్ అంటారు, బెల్లం తయారు చేయటానికి ఉపయోగించే యంత్రం, అది గానుగా. అక్కడ వండే బెల్లం పాడైపోతుంది. అప్పటికి నిపుణులైన వంటకాళ్ళు 6 మంది వచ్చారు, వాళ్ళ వలన కావట్లేదు. వండిన బెల్లం అంతా పాడైపోతుండగా మేము ఆ దారిలో వెళ్తున్నాం. ఎందుకో జాలేసి మేమిద్దరం కూడా అటు వెళ్ళాం. వండే మనిషిని అడిగాం, ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఏమో కానీ ఎవరేం చేశారో తెలియదు, ఇప్పటికీ 6 వంటగాళ్ళు వచ్చారు కానీ వాళ్ళ వల్ల కాలేదు, మరి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి, దూరంగా వెళ్ళారు వంట వండే వస్తాదుని తీసుకురావటానికని మేము విని ఆయన అడిగాం, మేము ప్రార్థన చేసి ప్రారంభిద్దాం, ఒకవేళ ఫెయిల్ అయినా మీకు ఇబ్బంది లేదు కదా అని చెప్పి మా స్నేహితుడు బక్కన్న మాట్లాడినప్పుడు వాళ్ళు అంగీకరించారు. నేను ఆయన కలిసి ప్రార్థన చేసి పని ప్రారంభించాం. అప్పుడు బెల్లం తయారవటం మొదలుపెట్టింది. అలా నేను దేవునిలో మరో అద్భుతాన్ని చూశాను. నా విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నట్లు నేను గమనించాను. ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతాలు దేవుడు చేశాడు మా ద్వారా. నన్ను మరింత బలపరచడానికి మరొక అద్భుతమైన సంగతి నేను చెబుతాను. ఓ రోజున తీవ్రంగా వర్షం కురుస్తుంది. మా ఊరి పై భాగంలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ కురిసిన వర్షానికి చెరువు పగిలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ చెరువు కనుక పగిలిపోతే మా ఊరు కూడా కొట్టుకొని పోతుంది. అయితే నేను ఆ రోజుల్లో బైబిల్ చదవటం కొత్త కాబట్టి రాత్రి 8 గంటలకు బైబిల్ చదవటం ప్రారంభిస్తే తెల్లవారుజామున 3 గంటల వరకు చదివేవాడిని. నేను నా మంచం పైన కూర్చొని చదివేవాడిని. అది నిలుక మంచం. నేను చదువుతున్న ఆ పుస్తకమే తెలుసు నాకు, కానీ నాకు కుడుతున్న నల్లుల సంగతి నాకు తెలియదు. అప్పటికి చాలా కుట్ట ఏమో నాకు తెలియదు. కానీ ఒకరోజున మా నాన్న వచ్చి ఆ మంచాన్ని చూసి ఏంట్రా ఇన్ని నల్లులు ఉంటే ఎలా ఉంటున్నావు ఇక్కడ అని చెప్పి మా నాన్న అన్నారు. నిజంగా అందులో అన్ని వేల సంఖ్యలో నల్లులు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు.
వెంటనే నేనేం చేశానంటే ఆ రోజు మంచం మీద కనుక పడుకుంటే నల్లులు నన్ను రక్తాన్ని పీల్చేస్తాయని కింద పట్ట వేసుకుని పడుకున్నాను. అదే రోజు భారీ వర్షం కురిసిన కారణం చేత నా చుట్టూ నీళ్లు నిండాయి. కురిసిన వర్షానికి ఎడ్ల కొట్టంలో నేను పడుకుని ఉంటే ఆ కొట్టంలోనికి నీళ్ళు వచ్చాయి. ఏమండి, నేను ఎడ్ల కొట్టంలో ఎందుకున్నానంటే యేసయ్యను నమ్మిన కారణం చేత, అస్పృశ్యుడు అంటరాని జాతికి చెందిన యేసుప్రభును నా చిన్న కొడుకు నమ్మాడు అని వెలివేసిన కారణం చేత ఎడ్ల కొట్టంలో పడుకోవటం ప్రారంభించాను. ఆ రాత్రి కురిసిన వర్షానికి బాగా నా చుట్టూ నీళ్లు చేరాయి. నేను ఒక పట్ట పైన పడుకొని ఉన్నాను. మీరు నిజంగా నమ్మితే పట్ట చుట్టూ నీళ్లు నిండున్నాయి, కానీ నేను పడుకున్న పట్టాలోనికి ఒక చుక్క కూడా నీళ్లు రాకపోవటం నాకు ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలగజేసే సంగతి. నేను గమనించింది ఏంటంటే ఆ రాత్రి కురిసిన వర్షం నిట్టడి అంటారు, ఎడ్ల కొట్టంకున్న నిట్టడి మధ్యలో నుంచి వస్తున్న కారణం చేత ఆ నీళ్లు మంచం మీద పడితే మంచం మీద నీళ్లు పడిన కారణం చేత ఆ ప్రవాహానికి మంచంలో ఉన్న ఆ నల్లులన్నీ కూడా కొట్టుకొచ్చి నేను పడుకున్న కొంచెం పడుకుని ఉన్న నా మంచం, నా పట్ట చుట్టూ నల్లుల వేల సంఖ్యలో నల్లులు ఉన్నాయి. నల్లుల గుంపు వేల సంఖ్యలో చూశాను నేను. అప్పుడు నేను అనుకున్నాను, ఇంత వర్షం కురవటానికి కారణం ఈ నల్లుల్ని దేవుడు ఈ రకంగా చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ నాకు నీళ్లు తడి అంటలేదు అన్న ధైర్యం మరొకటి కలిగింది. ఆ తర్వాత నేను మా పొలానికి వెళ్ళి చూసొద్దామని నేను నా స్నేహితుడు బాలరాజు సహాయంతో మా పొలానికి వెళ్ళి చూస్తే మా పొలాల గుండా నీళ్లు వెళ్ళాయి. ఇంకా నీళ్లు ప్రవాహంగా పారుతున్నాయి. 5-6 రోజులైతే కానీ ప్రవాహం తగ్గేటట్లు కనబడట్లేదు. అప్పటికి నేను బాగా కఠినమైన హృదయంతోనే ఉన్నానేమో. ఆ మాటకు వస్తే మా అన్నయ్యను పోలీసులు చెట్లకు కట్టేసి కాల్చి చంపేసినప్పుడు సహితం నా కళ్ళల్లో నుండి నీళ్లు బయటికి రాలేదు అంటే మీరు నమ్మండి. కానీ నేను యేసయ్యను నమ్ముకున్న తర్వాత నా హృదయం ఎంత మెత్తగా మార్చబడిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. నా స్నేహితుల సహాయంతో నేను మా పొలం గట్టుకు వెళ్ళినప్పుడు ఒక పక్షి, అప్పటికి రెక్కలు కొద్దిగా రెక్కలు వచ్చాయి, కానీ అది ఎగిరి వెళ్ళటానికి దాని వల్ల కావట్లేదు, శక్తి చాలట్లేదు. అది గజగజ చలికి వెనుకుతుంటే నేను ఆ పక్షిని పట్టుకోవటానికి వెళ్తే నా స్నేహితుడు వద్దు అని నివారించాడు. అయినా నా అభిప్రాయం ఏంటంటే అక్కడే ఆ పక్షి కొరకు ప్రార్థించాలి, నా దేవుడు దీన్ని స్వస్థపరుస్తాడు అన్న అభిప్రాయం నాకుంది. కానీ స్నేహితుడికి భయపడి ఏంటి ఈయన కొత్తగా చేస్తున్నాడని అనుకుంటాడేమోనని అది నా చేతుల్లో పట్టుకుని మా ఇంటికి వచ్చి, నేను ఎప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివే స్థలానికి వచ్చి నా చేతుల్లో ఆ పక్షిని ఉంచుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభువా ఈ పక్షిని స్వస్థపరచు అని నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. అలా ప్రార్థనలో ఉండగానే నాకు తెలియదు నేను మరో భాషలో మాట్లాడుతున్నాను. దాన్నే బహుశా అన్య భాష అంటారని తర్వాత తెలుసుకున్నాను. అలా మాట్లాడి నేను ఆ పక్షి కొరకు ప్రార్థన చేయటం ముగించాను. ఆ పక్షికి స్వస్థత జరిగింది. ఆ పక్షి నాతో పాటు ఎంతో కాలం అలా పెరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, అది ఆ సంగతి నాకు పూర్తిగా తెలియకపోయినా పక్షి మాత్రం అద్భుతమైన స్వస్థత జరగటం నన్ను మరింత విశ్వాసపు లోతుల్లో నాటింది. ఒకటేంటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతాలు ఉన్నాయండి. నా డొక్కు స్కూటర్ ఒకటి ఉండేది నాకు. నేను జహీరాబాద్ వెళ్ళాలి అంటే స్కూటర్ మీద వెళ్ళాలి. వెనక టైర్ పంచర్ అయ్యింది. పంచర్ చేయాలంటే మా ఊర్లో లేరు, 5 కిలోమీటర్లు దాన్ని నెట్టుకుంటూ వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మేము మా ప్రయత్నం జరిగిస్తూ దానికి చిన్న సొల్యూషన్ లాంటిది చేసి పెట్టి రబ్బర్తో బాల్ సైడ్లో మేము చుట్టాము. గాలి దాంట్లో నింపి మా ప్రయాణం జరిగించాం. 5 కిలోమీటర్లు వెళ్ళాం, గాలి తగ్గలేదు. ఆ తర్వాత జహీరాబాద్ వచ్చాము, దేవుణ్ణి ఆరాధన చేశాం, గాలి తగ్గలేదు. మేము స్కూటర్ని రిపేర్ చేయక తిరిగి మా ఇంటికి వచ్చాం. ఆ తర్వాత నేను వేద పాఠశాలకు వెళ్ళి 2 సంవత్సరాల కాలం బండి వాడాను. కానీ ఒక్కసారి కూడా నా బండి పంచర్ కాకపోవటం నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసి దేవుడు నడిపిస్తున్నాడనే బలమైన అభిప్రాయం నాలో కలిగింది. ఇలా అద్భుతాలు చాలా దేవుడు చేస్తూ నడిపించాడు. ఇప్పటికీ అదే అద్భుతాలు దేవుడు జరిగిస్తున్నాడు.